ఆల్మోస్ట్ ఒక్క ఎన్టీఆర్ కళాక్షేత్రం తప్ప మిగిలినవన్నీ కంప్లీట్ చేయగలనన్న పరిపూర్ణ విశ్వాసం నాకుంది. ఆ దిశగా పనిచేయడం జరుగుతుంది. ఇది నా 100 రోజుల ప్రోగ్రెస్. తిరుపతి దేవస్థానంలో రాష్ట్ర ప్రభుత్వమే నన్ను వెల్లడించింది, జంతు ఆయిల్ వాడుతున్నారు, ఉపయోగిస్తున్నారు అనేది దాని మీద మీరు ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడిగా దాని మీద ప్రజల నుంచి అంటే అది ఇప్పులేందే పొగరాదు. అందులో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాలంటే ఆయన 1కి 100 సార్లు ఆలోచించి మాట్లాడే వ్యక్తి, ఆచితూచి వ్యవహరించే వ్యక్తి, ఆచితూచి మాట్లాడే వ్యక్తి. డెఫినెట్గా కాసులు కక్కుర్తి కోసం నెయ్యి అంటే కిలోకి 600 రూపాయలు అయితే ఇది 200 రూపాయలకో 150 రూపాయలకో వచ్చేస్తుంది. సో డబ్బు కక్కుర్తి పడి ఎవరైనా ఎప్పుడైనా అది చేసుంటారేమో, ఈయన అలాగా మాట్లాడారు అంటే బహుశా అది జరిగి ఉంటుందేమో. బట్ దానివల్ల డెఫినెట్గా భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి, అది నిజమైతే కనుక. అది నిజం కాకపోతే ఈయన మాట్లాడరు. ఇప్పుడు మరి అటువంటివి జరిగే అవకాశం ఇవ్వకుండా వెళ్ళాలి. డెఫినెట్గా టు బి వెరీ హానెస్ట్, హిందూ మతానికి చేయవలసిన న్యాయం ఒక బిగ్గెస్ట్ టెంపుల్ ట్రస్ట్గా గత 5 సంవత్సరాల్లో చేయలేదు అన్నమాట వాస్తవం. ఇంకా లేదా డిస్కరేజ్ చేశారు చెప్పాలంటే. ఇక్కడికి వచ్చే వాళ్ళని కూడా డిస్కరేజ్ చేస్తున్నట్టుగా అది నడిచింది. డెఫినెట్గా అక్కడ చేయవలసింది చాలా ఉంది. గతంలో ఆ క్యూలో ఉన్న వాళ్ళకి ఫాలో ఇచ్చేవారు, అన్నీ మానేశారు. అసలు గోవిందనామమే వేయకూడదని చెప్పి మానేశారు. మంచినీళ్ళేమో ఆ షాపుల్లోనే తాగాలని 60 రూపాయలకి, బయట 20 రూపాయలు అయితే 60 రూపాయలకి అదొక వాణిజ్య కేంద్రంగా దాన్ని మార్చేశారు. ఆధ్యాత్మిక కేంద్రం నుంచి తిరుపతిని వాణిజ్య కేంద్రంగా మారింది. దాన్ని మళ్ళీ ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఇవాళ అంటే బెయిల్ ఇవ్వకూడదని మనం కూడా ఇంప్లీడ్ అయ్యాం. ఇప్పుడు విజయపాల్ యాక్చువల్గా లాస్ట్ టైం ఆయన వాయిదా 2 సార్లు ఆయన వాయిదా అడిగాడు. ఒకసారి లాస్ట్ వీక్ మా అడ్వకేట్ ఒకసారి వాయిదా అడగడం జరిగింది. అతను హైదరాబాద్లో వేరే పనుల మీద వెళ్ళినందువల్ల ఈరోజు రెగ్యులర్ జడ్జ్ ఆన్ లీవ్, అందుకని వేరే జడ్జ్ బెంచ్కి వెళ్తే మరి ఇంత మునుపు అన్ని పాత జడ్జి గారు విన్నారు కాబట్టి ఇది రేపటికి మళ్ళీ వాయిదా వేయటం జరిగింది. సో డెఫినెట్గా విజయపాల్ని అరెస్ట్ చేయాలి, అతను ఇలాగా బెయిల్ ఇవ్వకూడదు అనేది మనం చెప్తున్నాం. ఆ బెయిల్ ఇస్తే ఒక మాజీ పోలీస్ అధికారిగా అతను చాలా ప్రభావితం చేసే అవకాశం ఉంది కాబట్టి దర్యాప్తు ఒక కొలిక్కి వచ్చే వరకు అతనికి బెయిల్ ఇవ్వద్దు అని చెప్పి మనం వాదిస్తున్నాం. అది బహుశా రేపు అతనికి బెయిల్ ఇవ్వరనే నేను భావిస్తున్నా. చూద్దాం మరి రేపటికే పోస్ట్ చేశారు. ఇంకా రెగ్యులర్ జడ్జి గారు ఇవాళ లీవ్, సో రేపు ఆయనకి వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఎలాగో అక్కడ కాదంబరి కేసు మంచి రసపట్లో ఫాస్ట్గా నడుస్తుంది కాబట్టి సో ఇది కూడా ఇంకా వేగం పుంజుకుంటుందనే నా ఆశాభావం. చూద్దాం రాబోయే 1 వీక్లో మరి ఈ వీకెండ్ లోపే మరి సునీల్ కుమార్ని కూడా మరి సస్పెండ్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాం. మరి ఇంకా 1-2 రోజులు ఉంది వీకెండ్కి. చూద్దాం మరి సునీల్ కుమార్ని కూడా మరి ఈ వారం సస్పెండ్ చేస్తారా లేక వచ్చే వారం దాకా మరి అతను సస్పెండ్ అవ్వకుండా ఉంటాడా అనేది అయితే సస్పెన్స్. చూద్దాం. లాస్ట్ జగన్మోహన్ రెడ్డి నన్ను మీటింగ్ పెడితే జిల్లా నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు కూడా గైరాజరయ్యారు. మన జిల్లా నుంచా?
మీటింగ్ పెట్టాను నిన్న. అధ్యక్షుని కూడా మార్చారండి. దాంతో ఇక్కడ అవును, ఏదో ప్రసాద్ రాజు అని చూసా. రంగనాథరాజుని పక్కన పెట్టి దీని మీద రంగనాథరాజు గారు లేదు, గన్ శ్రీనివాస్ గారు కూడా దూరంగా ఉన్నారు సార్. దీని మీద ఎలా చూడాలి సార్? బేసిక్గా మామూలుగానే వైఎస్ఆర్సీపీ అవుట్, మన జిల్లాలో అసలు టోటల్ స్మాష్. 50,000 తక్కువ మెజార్టీ వచ్చినప్పుడే లేడుగా అసలు మన జిల్లాలో. భవిష్యత్తులో పార్టీ ఒక ఆచంట్లోనే 50,000 కన్నా బాగా తగ్గినట్టుంది భవిష్యత్తులో పార్టీ ఉండకపోవచ్చు అంటారా మీ ఉద్దేశం? అని నేను ఇంతకుముందు కూడా 2-3 సార్లు అన్నాను. మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడున్న గవర్నెన్స్ బాగుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రావటం అనేది జరగని పని. ఇప్పుడు బాలినేని గారు కూడా వెళ్ళిపోయాడుగా, అయిపోయి ఉంటుంది ఈ పార్టీ గారు. జనసేనలో జాయినింగ్ కూడా ఇవ్వాలి, అయిపోయింది. కళ్యాణ్ గారు అయినా మాట్లాడుకున్నారుగా, మాట్లాడుకోండి, ఇంకేముంది. సో మరి ఒంగోలు జిల్లాకి మూల స్తంభం ఆయన. సో మరి ఆయన 6 ఎమ్మెల్యేలతో ఆయన ఈజ్ ఎ గుడ్ లీడర్. సో ఇలాగా జిల్లాలన్నీ ఖాళీ అయిపోతాయి త్వరలో. వచ్చే ఎలక్షన్కి నామమాత్రం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలా ఉందో, కాంగ్రెస్ ముందుకు వచ్చాము అప్పుడు చెప్పలేం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలా ఉందో ఆ రేంజ్కి మరి ఆ పార్టీ వెళ్ళిపోతుంది అనేది ఏమైనా పాపం అయిపోయిన పర్వ గురించి ఎందుకు ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం. మాజీ ఎమ్మెల్యేలు మన పార్టీలోకి ఏమైనా వస్తే తీసుకునే అవకాశాలు ఉన్నాయి సార్ ఇక్కడ జిల్లాలో? మరి అది ఎమ్మెల్యేలు అంటే అది ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, ఇప్పుడు మనం తీసుకోకపోతే బీజేపీకు ఆవరవరమంటున్నారు. బీజేపీ కూడా మరి బీజేపీకు జనసేనకు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఈయన మాజీ మంత్రి కూడా, ఈయన జనసేన. సో ఉదయ భాను గారు కూడా జనసేనకి వెళ్తున్నట్టుగా తెలిసింది. సో ఆయన ఎటు అంటే డెఫినెట్గా నా ఉద్దేశంలో పైనుంచి ప్రెషర్ వలన ఇబ్బంది పెట్టడం వేరు, స్వతహాగా కీచకులైన ఎమ్మెల్యేలు కూడా కొంతమంది ఉంటే మనం చెప్పలేం. కానీ నాన్ కీచక ఎమ్మెల్యేస్ ఉంటే కనుక డెఫినెట్గా తీసుకుంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే నిన్న ప్రసాద్ జడ్పీ పద్మశ్రీ భర్త అండ్ పద్మశ్రీ నూర్జహాన్ అందరూ కూడా, బాబు మొత్తం అందరూ కూడా జాయిన్ అయిపోయారు కదా తెలుగుదేశంలో. సో కాబట్టి డెఫినెట్గా మంచి ఎమ్మెల్యేలు ఉండొచ్చు. డెఫినెట్గా అటువంటి వారిని చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్గా తీసుకుంటారనేదే నా అభిప్రాయం. అలాగే వచ్చి ఎమ్మెల్యేలు ఎవరున్నారు చూద్దాం. మంచి వాళ్ళు అయితే మంచిదే. ఎందుకు మనమేమో రామ్మ బొట్టు పెడతానని చెప్పక్కల్లా, వస్తానన్న వాళ్ళని మనం బేరీ చేసుకుని మా జిల్లా అధ్యక్షుడు రామరాజు గారు మేము ముందు మాట్లాడుకుని, అంటే ఈ ప్రాంతం వాళ్ళు అయితే నెక్స్ట్ మా పార్టీ అధ్యక్షుల దగ్గరికి, మా పార్టీ జనరల్ సెక్రటరీ లోకేష్ గారి దగ్గరికి తీసుకెళ్ళి తీసుకుంటాం. మంచి వాళ్ళు ఉంటే చెప్పండి. సరే అయితే థ్యాంక్ యూ.